నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, గీతలో కృష్ణ భగవానుడు కొన్ని కొన్ని విషయాలు చెప్పటం జరిగింది. అవి పెద్దవాళ్ళ మాటల ద్వారా మేము వింటూ ఉంటాము. ఎప్పుడో ఏదో పరిస్థితిలో ఈ విషయం విన్నాను నేను. అంటే ధర్మం క్షీణిస్తున్నప్పుడు ఖచ్చితంగా భగవంతుడు వస్తాడు ధర్మ రక్షణ కోసము అని చెప్పంటూ ఉంటారు. అంటే ఇప్పుడు ఎన్నెన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఎన్నెన్నో విధ్వంసాలు జరుగుతున్నాయి. చూస్తే అనిపిస్తుంది ఇంతకన్నా అధర్మం ఇంకోటి ఉంటుందా? ధర్మం క్షీణించటము అనంటే ఇదే కదా అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ మరి భగవంతుడు ఎలా వచ్చాడు? ఎక్కడొచ్చాడు? వస్తే నిజంగా ఇవన్నీ ఇక్కడితో ఆగిపోవాలి కదా! అనే ఒక సందేహం కూడా వస్తుంది. అసలు ఏంటి దీని గురించి ఒక మంచి వివరణ ఇవ్వండి. తప్పకుండా అమ్మా. భగవద్గీతలో స్వయంగా భగవానుడు చెప్పినటువంటిది పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అదొకటి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటాడు ఆయన. నన్ను నేను సృష్టించుకుంటాను అంటే ఆయన ఒక శరీరాన్ని సృష్టించుకుని అందులో ప్రవేశిస్తాడు. ఇది భగవంతుడు రావడం అంటే ఏ రూపంలో అయినా రావచ్చు, ఏ రూపంలోనైనా వస్తాడండి. మనిషి రూపంలోనే వస్తాడని కూడా లేదు. మనం దశావతారాలు మీరు చూసుకుంటే చేప రూపంలో వచ్చాడు ఒకసారి, వరాహ రూపంలో వచ్చాడు ఒకసారి, తాబేల రూపంలో వచ్చాడు ఒకసారి, సగం సింహము సగం మనిషి. ఆ తర్వాత చూస్తే పరశురాముడు, రాముడు, కృష్ణుడు, ఇప్పుడు కల్కి అవతారం ఇంకా మిగిలి ఉన్నది. ఇవి మనం మౌలికంగా చెప్పుకునే అవతారాలు అయినప్పటికీ ఇంకా చాలా అవతారాలు ఉన్నాయి. మీరు కలియుగంలోనే మీరు తీసుకున్నారనుకోండి, శంకర భగవత్పాదాచార్యుల రూపంలో కూడా పరమేశ్వరుడు అవతరించాడు. ఆయన కూడా తదాత్మానం సృజామ్యహంలో భాగమే. ఎప్పుడు అవతరించాడు? సనాతన ధర్మానికి విపరీతమైనటువంటి గ్లాని ఏర్పడినటువంటి సందర్భంలో పాషండ మతాలను మళ్ళీ ఆయన, అప్పుడు ఉన్నటువంటి పాషండ మతాలు, వాటిని ఖండించి మళ్ళీ సనాతన ధర్మాన్ని స్థాపన చేయడం కోసం శంకరుల రూపంలో అవతరించాడు భగవంతుడు. ఆయన సనాతన ధర్మాన్ని స్థాపన చేశారు. స్థాపన చేసిన తర్వాత మీరు చూసుకుంటే ఆ శంకర పీఠాల పరంపరలోనే బోల్డు మంది ఆచార్యులు మీకు సాక్షాత్తుగా భగవంతుడు ఆచార్యుల రూపంలో అవతరించాడు. మీరు చూసుకుంటే కంచి పరమాచార్య అలాంటి వారే 100 సంవత్సరాలు జీవించినటువంటి, 3 సార్లు దేశమంతా పాదయాత్ర చేసినటువంటి సాక్షాత్తు భగవంతుడు అవతారం. ఇంకా మనకు మహాపురుషులు చాలా మంది ఉంటారు, అవధూతులు బోల్డు మంది ఉంటారు. వీళ్ళంతా కూడా భగవంతుడి అంశలే. మనం పురాణాల్లో చదివినట్లు కేవలం ఫలానా ఇలాగే వస్తాడని మనం భావించలేము. ఏదో ఒక రూపంలో వచ్చేస్తాడు. ఒక 100 మందిని ఉద్ధరించి వెళ్ళిపోతాడు, ఆయన భగవంతుడే. ఇప్పుడు ఒక తల్లి బిడ్డను ఉద్ధరిస్తుంది, ఆ తల్లి భగవత్ స్వరూపం. ఒక తండ్రి బిడ్డను రక్షిస్తాడు, భగవత్ స్వరూపం. ఆ విధంగా భగవంతుడు ఎప్పుడైనా ఏ రూపంలోనైనా వస్తాడో రావచ్చు. నేటి రోజుల్లో మీరు అన్నట్లుగా అత్యాచారాలు, హత్యలు ఇవన్నీ మనం చూస్తాం. ఇవి చూస్తున్నప్పుడు భగవంతుడు రావటం లేదేమిటి అని అన్నప్పుడు మీరు రామాయణంలో చూసుకుంటే ఒక ఆవిడ వేదవతి అని ఒక ఆవిడ ఉంటుంది. ఆ వేదవతి అనే ఒక అమ్మాయిని ఋషి ఆశ్రమం దగ్గర ఎక్కడో తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ అమ్మాయిని రావణాసురుడు అత్యాచారం చేయబోతాడు. అప్పుడు భగవంతుడు రాలేదు. ఆ వేదవతి రావణాసురుణ్ణి శపించేసి అగ్నిలో దూకేస్తుంది. ఆ తరువాత చాలా కాలానికి రాముడు వస్తాడు. అంటే ఒక సమయం ఉంటుంది, భగవంతుడు ఎంపిక చేసుకున్న సమయం అనేది ఒకటి ఉంటుంది. ఆ సమయానికే భగవంతుడు వస్తాడు. ఆ లోపల జరుగుతూ ఉంటాయి, పాపం పండుతూ ఉంటుంది. ప్రస్తుతం అయితే మహావిష్ణు అవతారం కలియుగంలో కల్కి అవతారం ఉన్నది. కానీ అనేక సందర్భాల్లో అనేక రూపాల్లో ఆచార్యుల రూపంలో, గురువుల రూపంలో, సద్గురువుల రూపంలో భగవంతుడు వస్తూనే ఉంటాడు. మనం గుర్తిస్తాము, గుర్తించకపోతాము. చాలా మంది ఉంటారు మహాపురుషులు, అంటే వేల మంది నమస్కరిస్తూ ఉంటారు. వాళ్ళ ఉపదేశాల ద్వారా, వాళ్ళ యొక్క మాట ద్వారా, వాళ్ళ యొక్క చేతల ద్వారా సమాజాన్ని ఉద్ధరిస్తూ ఉంటారు, దేశాన్ని పరిరక్షిస్తూ ఉంటారు. ఆ విధమైనటువంటి అవతారాలు నేను అనుకోవడం ప్రతి శతాబ్దానికి ఒక దైవ అవతారం ఎక్కడో చోట మనకు కనిపిస్తూనే ఉంటుందండి. మనం గుర్తించాలి. అంటే మంచి మాటలు చెప్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ రూపంలో మీరు అన్నట్టుగా వచ్చి ఉంటారేమో, కానీ మనం లెక్క చేయట్లేదేమో. అంతే అవన్నీ. ఇప్పుడు మనం భగవంతుడిని పూజించే వాళ్ళం అయితే ఏదైనా ఒక క్రైసిస్ వచ్చినప్పుడు మనకు భగవంతుడే నేరుగా వచ్చి మనకే సహాయం చేయడు, అలా చేయనక్కర్లే.
కానీ ఎవరో ఒకరి రూపంలో భగవంతుడు వచ్చి ఖచ్చితంగా చెబుతాడు. ఆ మాట మనం విని చేసేస్తాం. ఆయనే భగవంతుడు. అది మనం బాగా ఆలోచిస్తేనే కానీ మనకు అర్థం కాదు. మనుష్యుల రూపంలోనే భగవంతుడు వస్తాడు. వచ్చి మనకు చేయవలసిన సహాయం చేసేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో, అంటే ప్రతి భక్తుడి జీవితంలోనూ కూడా ఇది అనుభవ సిద్ధమేనండి. ఓకే. ఇప్పుడు మీరు అన్నట్లుగా అయితే మనుషుల విషయంలో అయితే ఈ అఘాయిత్యాలు, అరాచకాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా అంటే స్వామి ఎప్పుడు రావాలో అప్పుడే వస్తాడు. ఎంత జరుగుతాయో జరగనివ్వు, కానీ దానికి సమయం ఉంది అన్నట్లుగా. అంటే వాళ్ళని శిక్షించే సమయంలో పోలీస్ రూపంలో కూడా వస్తాడేమో. అంటే చెప్పలేం మనం. లేదా అప్పటికే ఆయన ఏదో ఒక రూపంలో వచ్చి పని చేసేసి కూడా వెళ్ళిపోయి ఉంటాడు. మరి ఇప్పుడు ఆయనకు సంబంధించిన దేవాలయాల పైన కూడా దాడులు ఎన్నెన్నో చూసాము, ధ్వంసాలు చూసాము. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో పురాణ కాలం నుంచి చూస్తూ వస్తున్నాం. అలాంటి సమయంలో కూడా ఆయన వచ్చి ఆపిన దాఖలాలు ఏమైనా అంటే ఉంటాయా? ఆయన ఆలయాన్ని ఎవరైనా ముట్టుకున్నప్పుడు ఆయన ఏం పట్టించుకోడు. ఎందుకంటే ఆలయాన్ని కట్టుకున్నది మనిషి, అంతేకాని భగవంతుడు కాదు. కానీ నిజమైనటువంటి దైవ భక్తుడిని ముట్టుకున్నప్పుడు భగవంతుడు వస్తాడు ఖచ్చితంగా. నిజమైనటువంటి దైవ భక్తులు ఉంటారు బోళ్ళు మంది. వాళ్ళకు ఆపద వచ్చినప్పుడు భగవంతుడు వస్తాడు, వస్తూనే ఉన్నాడు కూడా. కానీ ఆలయాల మీద దాడి అనేది మనిషి కట్టుకున్నటువంటి ఆలయం, రక్షించుకునే బాధ్యత కూడా మనిషిదే. అందువల్ల ఆలయాల మీద దాడి చేస్తే భగవంతుడు వస్తాడా అనేటటువంటిది, మనకు ఆలయాలు ముఖ్యమే కానీ హిందూ ధర్మం అంటే ఆలయాలు మాత్రమే కాదు, దృష్టిలో పెట్టుకోండి. మనం ఒక అద్భుతమైనటువంటి తత్వాన్ని, సత్యాన్ని అవగతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాశీ క్షేత్రం ఉన్నది. కాశీ క్షేత్రంలో విశ్వనాథ జ్యోతిర్లింగం ఉంది. అప్పుడెప్పుడో ఒకసారి ఔరంగజేబు ఆ జ్యోతిర్లింగ ఆలయాన్ని ధ్వంసం చేశాడు, శివలింగాన్ని తీసుకెళ్లి బావిలో పడేశాడు. అయోధ్యలో కూడా రామమందిరాన్ని కూల్చారు, బాపిరి మసీదుని కట్టారు. సోమనాథ జ్యోతిర్లింగ ఆలయాన్ని కూల్చారు, మళ్ళీ ఇప్పుడు ఆలయం వచ్చింది అనుకోండి. కానీ ఇక్కడంతా కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన, ముఖ్యంగా కాశీని తీసుకుంటే, అయోధ్యని తీసుకున్నా కూడా ఈ ఆలయం కూలిస్తే మరొక ఆలయం వస్తుంది అంతే. మీకు కాశీ అనేది క్షేత్రం ముఖ్యం, పంచక్రోశ నగరి అంటాం. 5 క్రోశముల దూరంలో ఉన్నటువంటి కాశీ నగరం అంతా కూడా శివస్వరూపం. నువ్వు కాశీ భూమి మీద కట్టినటువంటి ఆలయాన్ని కూల్చగలవు, కానీ కాశీ నగరాన్ని ఏం చేయగలవు? నువ్వు నిలబడ్డ భూమిని ఎవడైనా ధ్వంసం చేసుకుంటాడా? అసలు చేసుకోగలడా? కాశీ నగరము అలాగే ఉంది, గంగా నది అలాగే ఉంది. ఈ రెండింటిని ఎవరైనా ఏమైనా చేయగలిగారా? కావున సనాతన ధర్మం అంటే క్షేత్రం రూపంలో ఉంటుంది, నది రూపంలో ఉంటుంది, పంచభూతాల రూపంలో ఉంటుంది. మేము రావి చెట్టును పూజిస్తాం. నువ్వు హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనుకుంటే భూమి మీద రావి చెట్టు అనేది లేకుండా చేయగలవా? మేము గోవును పూజిస్తాం. నువ్వు భూమి మీద గోవు అనే దాన్ని లేకుండా చేయగలవా? అన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటికీ కోట్లాది గోవులు ఉన్నాయి. ఏమండి? అదే విధంగా మర్రి చెట్టును పూజిస్తాం. అసలు మర్రి చెట్టు అనేది లేకుండా చేయగలవా? అదే విధంగా మోదుగ చెట్టు, తల్లిని పూజిస్తాం, గురువును పూజిస్తాం. హిందువు పూజించనేది దేనిని? హిందువు అంతటా కూడా భగవంతుడిని చూస్తాడు, నదిని పూజిస్తాడు. ఇప్పుడు ఔరంగజేబు లాంటి వాడు కాశీ హిందువులకు క్షేత్రం అని కాశీని ఏం చేయగలడు? అంటే కాశీలో ఉన్నటువంటి కట్టడాలు ధ్వంసం చేయగలడు, కానీ కాశీ భూమిని ఏం చేయగలడు? అసలు ఏమైనా చేయడానికి ఆస్కారం ఉందా? లేదు. గంగా నదిని ఏం చేయగలడు? గంగా నదిని ఏమైనా చేస్తే ఆ రోజుల్లో వాళ్లే దాహంతో చచ్చిపోతారు. కావున కాశీ అలాగే ఉంది, గంగా అలాగే ఉంది. ఆ ఆలయం కాకపోతే మరింత భవ్యమైనటువంటి ఆలయం హిందువులు కట్టుకుంటారు, అయోధ్యలో కట్టుకున్నట్టు. ఇప్పుడు అంతే, అయోధ్య కూడా అంతే. సప్తమోక్షపురాల్లో అయోధ్య ఒకటి. మీరు మందిరాన్ని కూల్చి మసీదుని కట్టచ్చు గాక, కానీ ఇప్పుడు ఏమైంది, మళ్ళీ మాకు అయోధ్య అనే భూమి ఉంటే చాలు. అంతే అంతే. ఎప్పటికైనా ఒక మహానుభావుడు వస్తాడు, మన మోడీ గారి లాగా ఒక ఆలయాన్ని కడతారు, వెళతారు. అంతే. యోగి ఆదిత్యనాథ్ గారి లాగా వాళ్ళిద్దరూ ఉండబట్టి అద్భుతమైనటువంటి రామ మందిరం అనేది ఎక్కడ కట్టడం సాధ్యపడింది. నేను మొన్ననే వెళ్ళి, భగవంతుడే ఈ కార్యం కోసం తప్పకుండానండి, చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. నేను ఈ మధ్యన ఒకసారి అయోధ్య వెళ్ళానండి. వెళ్ళినప్పుడు నాకు ఎంత అద్భుతమైనటువంటి అనుభూతి కలిగిందంటే, 2010లో నేను అయోధ్య రామాలయానికి వెళ్ళాను. అంటే దాదాపుగా 15 సంవత్సరాలకు పూర్వం. అప్పుడు అక్కడ ఏ విధమైనటువంటి అభివృద్ధి లేదు. రామ మందిరం కోర్టులో తీర్పు 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళింది, మళ్ళీ మొన్నటి వరకు అది లాగారు.
అయితే అప్పుడు వెళ్ళినప్పుడు అయోధ్య అనేటటువంటి ఊరు ఒక పాడుబడ్డ నగరం లాగా ఉందండి. ఒక పాడుబడిన నగరం లాగానే ఉంది. ఆటో వాళ్ళు ఉన్నారు, పని లేదు. ఇప్పుడు ఆటో ఎక్కేవాళ్ళు లేడు, వాళ్ళు ఖాళీగా ఉన్నారు. చిన్న చిన్న షాపులు ఉన్నాయి, ఎవడు కొనేవాళ్ళు లేడు. అసలు ఊరిలో అభివృద్ధి అనేది లేదు, కళ లేదు, చైతన్యం లేదు, ఏమీ లేదు. ఎక్కడో టెంట్ కింద సీతారాముల విగ్రహాలు ఉండేవి. ఆ విగ్రహాలని దర్శించడానికి కూడా 100 రూల్స్, 100 చెక్కింగ్స్, చాలా ఇబ్బందికరంగా ఉండేది. కానీ ఏదో మంత్రకాళి అని మంత్రం వేసినట్లుగా మొన్న వెళ్ళినప్పుడు చూస్తే అయోధ్య మహానగరం అయిపోయింది. జనమే జనం, ఒక్క ఆటో వాడు ఖాళీ లేడు. మొత్తం ఆటోలు కిక్కిరిసిపోతూ ఉన్నాయి, మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు. నేను వెళ్ళింది అన్ సీజన్, వేల మంది జనం అప్పుడే ఉన్నారు. 5-6 డిగ్రీల చలి ఉంది. అన్ సీజన్ లో 5-6 డిగ్రీల చలిలో, తీవ్రమైన చలి, చాలా చలి ఉందండి. అలాంటి చలిలో కూడా జనం వేలల్లో వచ్చేస్తున్నారు. ఆటోలు ఖాళీ లేవు, ఎయిర్పోర్ట్లు ఖాళీ లేవు. ఎయిర్పోర్ట్ అయోధ్యకే ఉంది, ఎయిర్పోర్ట్ వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది ఖాళీ లేదు. అదే విధంగా మీరు చూసుకుంటే రైల్వే స్టేషన్ ఖాళీ లేదు, బస్సులు ఖాళీ లేవు, క్యాబులు ఖాళీ లేవు. అయోధ్య నగరం అంతా చాలా బిజీగా ఉంది, వేలాది మంది జనం. మొత్తం రెస్టారెంట్లు, హోటళ్ళు, కొట్లు, షాపులు మొత్తం జనమే. ఏ చిన్న వ్యాపారం చేసుకున్నా కూడా వాళ్ళకి అద్భుతంగా లాభాలు వచ్చేసేటటువంటి పరిస్థితి. కేవలం టీ అమ్ముకుంటే చాలు, అంతేనండి. కేవలం టీ అమ్ముకోండి అంటే మీరని కాదు, సహజంగా టీ అమ్ముకుంటే చాలు, వాడికి ఇంకా హాయిగా జీవితం అయిపోతుంది. అలాగ అద్భుతమైనటువంటి అభివృద్ధి ఉంది. ఆలయం ఏమో అద్భుతంగా కడుతూ ఉన్నారు. ప్రధాన ఆలయం పూర్తయింది దాదాపుగాను. చుట్టుపక్కల ప్రాకారాలు అవి ఇవి అన్నీ కలిపి చాలా అద్భుతంగా 60 ఎకరాల్లో కడుతున్నట్టున్నారు. ఆలయం చాలా పెద్దది, ఇంకొక 4-5 సంవత్సరాలు పడుతుంది ఇంకా. ఇప్పుడు అయోధ్యను చూస్తే ఎంతో అద్భుతంగా, నిజంగా ఆయన మోడీ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు కావచ్చు, వీళ్ళిద్దరూ కారణ జన్ములు అని నాకు అనిపించింది అవాళ. అలా మనం చూసుకున్నప్పుడు భగవంతుడు ఈ విధంగా ఎవరి రూపంలో వస్తాడో తెలియదు, ఎవరి రూపంలోనైనా రావచ్చు. ఆ సమయం వచ్చినప్పుడు ఆ పని ఆయన చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అయోధ్యలో ఆలయాన్ని కూల్చి మసీదుని కట్టి ఉండొచ్చుగాక, కానీ అయోధ్య అనే క్షేత్రం ఎవరేం చేయగలరు? 500 ఏళ్ల తర్వాత అయినా మళ్ళీ అక్కడ అదే స్థలంలో రామాలయం వచ్చిందా లేదా? కావున సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అని అంటే ఆలయాలను కూలుస్తాము, విగ్రహాలను కూలుస్తాము అని అంటే కుదరదండి. సనాతన ధర్మం అనేది ఆత్మవాదాన్ని నమ్ముతుంది. ఆత్మ అనంటే నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపః నశోషయితి మారుతః అనంటే ఈ యొక్క ఆత్మను అస్త్రశస్త్రాలేవి కూడా భేదించలేవు. అగ్ని కాల్చలేదు, అదేవిధంగా నీరు తడపలేదు, గాలి ఎగరగొట్టలేదు ఈ యొక్క ఆత్మని అని చెప్పేసి. సనాతన ధర్మం కూడా అంతే. ఏదో తాత్కాలికంగా మీరు విజయం సాధించినట్లుగా భావిస్తారు, 1000 ఏళ్ల మొఘల్ రాజుల పాలనలోనే సాధ్యం కాలేదు. కావున సనాతన ధర్మం అనేది ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ ఈ విధంగా ఉద్ధరింపబడుతూ ఉంటుంది, ఎవరో ఒకరి రూపంలో ఉద్ధరింపబడుతూ ఉంటుంది. భగవంతుడు ఎవరిని ఎంచుకుంటాడో తెలియదు. అదేమిటండి మీరు ఫలానా వాళ్ళని భగవదంశ అంటున్నారంటే కాదు, మీరు భగవదంశే, నేను భగవదంశే. అందులో కాస్త ఎక్కువ విశిష్టత అనేది ఉంటుంది. భగవంతుడు అవతరిస్తూనే ఉన్నాడు, గుర్తించవలసింది మనమే అని నా అభిప్రాయం. అంతే, గుర్తించకుండా మూర్ఖంగా ముందుకెళ్తూ ఉంటాం. అదంతా పక్కన పెట్టి ఏ మంచి పని ఎవరి ద్వారా జరిగినా దాన్ని ఒప్పుకోవడం అంతే. అదే అంటాడు భగవద్గీతలో ఆయన 10వ అధ్యాయంలో చివరి శ్లోకం, యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. ఇప్పుడు ఉదాహరణకి ఒక విద్యార్థి ఒక క్లాస్ ఫస్ట్ అండి, వాడు క్లాస్ ఫస్ట్ ఉత్తనే రాడు, వాడు ఎంతో హార్డ్ వర్క్ చేస్తుంటాడు, లేకపోతే షార్ప్ అయి ఉంటాడు, వాళ్ళలో ఏదో ఒక రకమైనటువంటి స్పెషల్ ఉంటుంది. ఆ స్పెషలే నేనన్నాడు భగవంతుడు. యద్యద్ విభూతి మత్సత్వం, ఎక్కడెక్కడైతే నీకు చైతన్యం గట్టిగా కనిపిస్తుందో అదే నేనయ్యా. ఇంకా నా అడ్రస్ ఎంతకు మించి నేనేం చెప్తాను? 100 ఆవులు ఉన్నాయి, 100 ఆవుల్లో ఒక ఆవు అత్యంత ఉత్సాహంగా ఎక్కువ పాలిస్తూ అత్యంత చైతన్యంగా మంచి ఇదిగా ఉంటుంది, అదే సాక్షాత్తు భగవత్ స్వరూపం. 100 మంది రాజకీయ నాయకుల్లో ఒక రాజకీయ నాయకుడు ఈ విధంగా అద్భుతంగా చైతన్యవంతంగా ముందుకొచ్చి 75 ఏళ్లగా భారతదేశం ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యల్ని పరిహరించి కాశ్మీర్లో
370 కొట్టేయడం కావచ్చు, అయోధ్య రామాలయం కావచ్చు, ఉమ్, ఇలాంటి వాటిలో గట్టి నిర్ణయాలు తీసుకుని దేశాన్ని ఉద్ధరించాడు అంటే ఆయన రూపంలోనే భగవంతుడు. అంతే. అంటే ఏదైతే అసాధ్యము ఇంకా ఇది సాధ్యం కాదు అన్నది సాధ్యం అవుతుందో ఆ రూపంలో భగవంతుడే ఆ ఉన్నాడు. రూపంలో భగవంతుడు ఉన్నట్టే లెక్క. ఎంత అద్భుతంగా ఉంటుంది భగవద్గీతలో ఆయన కృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ అంటాడు. ఉమ్, యాదవుల్లో నేనే దేవుణ్ణి, ఆ, పాండవుల్లో నువ్వే దేవుడు అయ్యా అని. అంతే. అంటే ఆ యొక్క సమూహంలో ఏదైతే స్పెషలో అదే భగవంతుడు. ఉమ్, అది మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంతకాలం ఎవరు చేయలేదు కదా చేయలేదు. ఈ పనులు. అవును. మా చిన్నప్పటి నుంచి నాకేమీ పెద్ద వయస్సు కాదు, అయినప్పటికీ కూడా ఉమ్, నా చిన్న వయస్సు నుండి చూస్తే కనుక రామ మందిరం ఎవడు కట్టలేడు, కట్టలేదు. అది ఎప్పటికీ తేలదు. అవును. కాశ్మీరు 370 ఆర్టికల్ ఎవడు దాన్ని కొట్టివేయలేడు. ఇలాగ రకరకాలుగా వాదనలు మాట్లాడుతూ ఉన్నారు. ఉమ్, కానీ అవన్నీ సాధ్యమయ్యాయా లేవా? అయ్యాయి. అవి భగవంతుడే చేస్తాడు. అవును. రావణాసురుడి కాలంలో కూడా అంతే. అవును. రావణాసురుడిని ఎవడైనా ఒకడు వచ్చి సంహరించగలడా అని నాటి రోజుల్లో ఉండేవి చర్చలు. ఉమ్, ఉమ్, మరి రావణుడు వచ్చి సంహరించలేదా? అవును. ఆ విధంగా భగవంతుడు ఆ విధంగా అద్భుతమైనటువంటి ఒక స్పెషల్ ఫామ్లో వస్తాడు. వస్తాడు. వచ్చి జరగవలసినటువంటి కార్యక్రమాన్ని ఆయన చక్కబెట్టి వెళ్తాడు. మాట్లాడండి. అద్భుతమైన వివరణ గురువు గారు. ధన్యవాదాలు. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.